వన్ ఈరోజు నేను సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్ గురించి చెప్పబోతున్నాను మీకు. సో ఇది ఒక ఫామ్ హౌస్, కన్జ్యూమర్ నన్ను ఇక్కడ సోలార్ ప్లాంట్ పెట్టమన్నారు. సో దానికోసం నేను ఇక్కడ 7.5 HP VFD సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. సో ఇది గ్రౌండ్ మౌంటెడ్ సిస్టమ్ అవటం వల్ల పశువులు కానీ వాటి వల్ల ప్యానల్స్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం దీని చుట్టూరు ఫెన్సింగ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ రెనోసిస్ 330 వాట్ ప్యానల్స్ యూజ్ చేశాను, 20 నెంబర్స్. సో అరౌండ్ 6.6 కిలోవాట్ యూజ్ చేసాము. సో ఇది ఫామ్ ల్యాండ్ కాబట్టి రూమ్స్ కానీ ఏమీ లేవు పక్కన. సో అందుకని VFDని నేను సోలార్ ప్యానల్ కింద ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో మీరు ఇది చూస్తే మోటార్ స్టార్టర్ అండ్ ఇక్కడ ఒక చేంజ్ ఓవర్ పెట్టడం జరిగింది. అది కన్జ్యూమర్ ఫిట్ చేయించుకున్నారు. ఇన్ కేస్ రైనీ సీజన్లో సోలార్ లేనప్పుడు రా పవర్తో రన్ చేయాలంటే చేంజ్ ఓవర్ని కిందకు వేసుకుని స్టార్టర్ ఆన్ చేసుకుంటారు. మెయిన్ వైల్ సన్నీ డేస్లోకి వచ్చేటప్పటికి ఈ VFD తోటి రన్ అవుతుంది మోటార్. సో 7.5 HP మోటార్ కెపాసిటీ, VFD కూడా 7.5 సిస్టమ్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ పవర్ అరౌండ్ 5 కిలోవాట్ వస్తుంది ఇప్పుడు జనరేషన్. సో దీని పేరే VFD, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డివైస్. దీని పేరులో ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే 42 Hz ఫ్రీక్వెన్సీ, 351 వోల్ట్స్ ఉంది. సో 42 ఏంటి, మనకు రావాల్సిన 50 Hz 415 వోల్ట్స్ కదా, 351 వోల్ట్స్ ఉందని అనుకుంటున్నారా? ఎస్, యాక్చువల్లీ ఏంటంటే ఆ పేరులో ఉంది వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డివైస్. వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డివైస్ అంటే ప్రతి ఒక ఎక్విప్మెంట్కి ఒక కాన్స్టెంట్ ఉంటుంది. సో ఆ ఎక్విప్మెంట్ 110 వోల్ట్స్ మోటార్ సిస్టమ్ను 110కే వాడాలి, 220 వోల్ట్స్వి 220కి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే సోలార్లో మనకి సోలార్ పవర్ అనేది విత్ రెస్పెక్ట్ టు ద సన్లైట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎండ ఎక్కువ ఉంటే ఎక్కువ పవర్ వస్తుంది, ఎండ తగ్గినప్పుడు తక్కువ పవర్ వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే లో వోల్టేజ్ వచ్చినప్పుడు మోటార్ కాలిపోతుంది. సో అందుకని ఈ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డివైస్ ఏం చేస్తుందంటే ఆ వోల్టేజ్ తగ్గట్టుగా ఫ్రీక్వెన్సీని మ్యానిపులేట్ చేస్తుంది. ఆ మ్యానిపులేట్ చేసినప్పుడు మోటార్ అనేది డ్యామేజ్ అవ్వదు. V/F అంటారు. వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. వోల్టేజ్ 220 ఉన్నప్పుడు 50 Hz ఉంటే, వోల్టేజ్ 210 ఉన్నప్పుడు 25 Hz ఉండాలి. అప్పుడు మోటార్ డ్యామేజ్ అవ్వకుండా రన్ అవుతుంది. బట్ మోటార్ యొక్క కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో 5 HP మోటార్ కాస్త 2.5 HPలా యాక్ట్ అవుతుంది. సో మనం మెషిన్ని డ్యామేజ్ అవ్వకుండా లో వోల్టేజ్లో నడిపించాలంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీని కూడా విత్ రెస్పెక్ట్ టు ద వోల్టేజ్ అనేది చేంజ్ చేసినట్లయితే, ఆ వోల్టేజ్ బై ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉంచినట్లయితే మోటార్ అనేది డ్యామేజ్ అవ్వకుండా రన్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, అప్పట్లో ఒక 60 years బ్యాక్ అంటే మనుషులు ఈ వెల్ అనేది డక్ చేయించడం జరిగింది. మనుషులు పెట్టి ల్యాబ్ని పెట్టి చేయించారంట. సో అప్పట్లో ఎంతమందిని పెట్టి చేయించారో తెలియదు. సో ఇక్కడ నుండి ఈ వాటర్ అవుట్పుట్ అనేది చాలా దూరం వెళ్తుంది. సో ఒకసారి వీడియోని పాస్ చేస్తాను, వాటర్ అవుట్పుట్ ఎలా ఉందని చూద్దాం మనం. ఎస్, మనం ఇప్పుడు మోటార్ దగ్గరికి వస్తున్నాం. సారీ, మోటార్ అవుట్పుట్. మోటార్ అక్కడ వాటర్లో ఉంది. సో అవుట్పుట్ చూసారు కదా. సో దీని యొక్క అవుట్పుట్ అనేది విత్ రెస్పెక్ట్ సన్లైట్తో మారుతుంది. సో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అవుట్పుట్ వస్తుంది, ఎండ తగ్గినప్పుడు తక్కువ అవుట్పుట్ వస్తుంది. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఏమైనా క్వరీస్ ఉంటే కామెంట్ చేయండి, నేను అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.